ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనములు. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దీనినే అనుసరించువచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నింటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించెదము కాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నియు విసర్జించుటే పూజ సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుము కాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనెదరు, కొందరు మహా భాగవతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపర్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, కొందరు దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీతయందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మయనియు తన సజీవ ప్రతిమ అనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నారు. వర్ణింపనలవి కాదు. ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడివారు. భక్తులు దానిపై చిన్న పరపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారిని అర్ఘ్యపాదములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెరివారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టరు పండితుని పూజ. తాత్యాసాహెబ్ నూల్కరు మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను.
దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్టు బాబా ఒక మాటైనను అనక ఊరకుండెను. అనగా సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను, బాబా, మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడెలా ఊరకుండిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను, నేనొక ముసల్మానుని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనసాగించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితినెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయములో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలిడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కాన్పించుచుండిరి. బయటికి కోపముతో నూగిపోవుచు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులనెప్పుడైనా తిరుగగొట్టునా, నేను మిమ్మలనెందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంట ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు. హజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలోనున్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే అనగా శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులతనికి సలహానిచ్చిరి. అటులేనని తన తరఫున బాబాతో మాట్లాడుమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో నిట్లనెను, బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీయనేలా? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు. ఆ హజీని మాత్రమెందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను, శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మీ ఆ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బాయి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఈ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హజీ అందులకు సమ్మతించనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబా అడిగెను.
శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షల కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చెను. సరే, మరలా పోయి వానినిట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనుము. బాబా వారి కొళంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచెడి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందెదనని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవని గొప్పలు పోవుచు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకొన్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహవేశములతో చూచి హజీ గాబరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పళ్లను కొని వాటిని హజీకి పంపెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమాదరణములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి ఇష్టమచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒక్కడయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనములు. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయున్న శని శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు మని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండెను. మసీదులో కూర్చున్న వారికేమీ చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్చుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనకు బాబా వెంటనే గ్రహించి తమ సకటాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వము మితముగా మండసాగెను. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారములు చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్య పారాయణము చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీయు నెరవేరి తుదకి ఏ కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.